కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతకాలన్నా దేవుని కోసం బ్రతకాలి. ఒకవేళ చావే వస్తే, చనిపోవాల్సి వస్తే దేవుని కోసమే చనిపోవాలి. మన బ్రతుకు దేవుంది, మరణము దేవుంది. బతుకంతా దేవునిదే, మరణం అంతా కూడా దేవునిదే. ఈ విషయాలు మనం ధ్యానిస్తున్నాము. అలాగే రోమియోలకు రాసిన పత్రికలోంచే 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలని ఆయనకి సమర్పించుకోవాలి. అంటే దేవుడికి సమర్పించుకోవాలి. కొందరు కొన్నిసార్లు కొన్ని విషయాల్ని సమర్పించుకుంటారు. సమర్పించుకుంటారంటే, మా ఇంటి దగ్గర ఒక మామగారు వచ్చి మాట్లాడుతూ, ఆవిడకి కొన్ని వంకాయలు ఉంటే వంకాయలు చేతిలో పెట్టాం. కవర్లో కనపడిన కవర్, అది మా అటు ఇటు కనపడిన కవరు. ఆ కవరులో వేసిచ్చాం, తీసుకోండి అన్న. చక్క తీసుకుంది, తీసుకుని మాట్లాడుతుంది, విషయాలు ఏవో చెప్తుంది. వెళ్ళిపోయే ముందు అడిగింది, ఏంటి బాబు ఇదని. ఇలా చూసింది, వంకాయలు అన్నాను. అయ్యో బాబోయ్ అని వంకాయలు ఇచ్చింది. కాశీలో వదిలిసి వచ్చేసాం అన్నది. వంకాయకి జీవితంలో ముట్టదంట. కాశీలో వంకాయల్ని సమర్పించుకుని వచ్చేసింది. అంటే ఆమె వంకాయ ఇంక జీవితంలో ముట్టుకోదు. చాలా కంగారు పడిపోయింది ఆవిడ. పడిపోయి సమర్పించేసుకున్నాను, ఇంకా నేను టచ్ చేయింది దీనికి అని. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాడు మళ్ళీ చదవండి. మన శరీరాన్ని శరీరాన్ని సమర్పించుకోమన్నాడు. ఇప్పుడు సమర్పించుకుంటే శరీరం ఎవరిది ఇంతకీ? వంకాయలకే ముసలి కంగారు పడిపోయింది, వంకాయలకే. ఇప్పుడు శరీరాన్ని దేవుడికి అప్పచెప్పుకుంటే, సమర్పించుకుంటే మనం ఎంత కంగారు పడాలి, ఎంత అలాగా. వారికి ఉన్న ఒక నమ్మకమే అప్పచెప్పుకున్న తర్వాత ఇంక నేను టచ్ చేయకూడదని ఒక భయం ఉంది. మనకి ఎందుకు రావట్లేదు ఆ భయం? ఎందుకు కలగట్లేదు? ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవాలి. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ పరీక్షించమన్నాడు. పరీక్షించుకుని మనము అప్పు చెప్పుకోవాలి. కొన్ని పరీక్షలు చూస్తున్నాం మనం. ఎలాంటి పరీక్షలోంచి వెళ్ళామో అన్నీ చూస్తున్నాము. 14వ పరీక్ష మనం ఈరోజు చూద్దాం. 14వ పరీక్ష మనం ఆ పరీక్షగా ఇస్తున్నామా, సజీవ యాగంగా దేవుడికి అప్పు చెప్తున్నామా లేదా అని. నేను మన తెలుగులో ఇండియన్స్ వెళ్ళే, ఇంకా బయట వాళ్ళు కాదు, మన భారతీయులు చేసే పని కొన్ని చెప్తాను నేను. ఒంటి మీద వాడే బట్ట ఉంటుంది. అది కాటన్ చీర అయినా, కాటన్ నైటీ అయినా, లుంగీ అయినా, రైట్. కొత్తది కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత వాడారు. వాడిన తర్వాత రంగు వెలిసిపోయిందో, పాతగా అయిపోయిందో, మొత్తానికి ఏదో అయ్యింది. వెంటనే పాడేస్తారా? దానికి ఏం చేస్తారా? ఒక చీర పాడైపోయినా, ఒక లుంగీ పాడైపోయినా, ఒక దుప్పటి పాడైపోయినా, మన సాధారణంగా భారతీయులు చేసే పని కొంచెం బాగుందనుకో, కట్టెల కింద వాడేస్తారు. ఏది వాడి వదిలిసిందే, లేదా ఇలాంటి క్లాత్ల కింద టేబుల్ మీద కోట్లు వేసుకున్నది. ఇంకా వాడాలంటే మసిగొడ్డ. మన ఇంట్లో వాడే మసిగొడ్డలు కొన్నావా? పాతవే కదా. ఇప్పుడు ఒక గుడ్డ మొక్కని ఎలా వాడాలో అంతలా వాడతాం. మసి పట్టేసి జిడ్డు పట్టేసిన కొన్నాళ్ళు ఇంకా వాడతాం. పాడే బుద్ధి తొందరగా. అదే మసిగుడ్డ అలాగే ఉంటుంది, తుడుస్తూ ఉంటాం, అదే మసితో తుడుతాం, అదే జిడ్డుతో తుడుతాం. ఆ గుడ్డ మొక్క పడడానికి ఇష్టపడం. ఎప్పుడో బాగా జిడ్డు పట్టేసింది, దీనికి అంటుకుంటుంది అన్నప్పుడు పాడేద్దాంలే అని అనుకుంటాం, అప్పుడు పాడేస్తాం. ఒక వస్తువుని వాడాలంటే ఎంత చక్కగా వాడగలమో అంత చక్కగా. ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకుందాం. ఇద్దరు మగపిల్లలు ఉంటే పెద్దోడు కొనిన తర్వాత చిన్నోడు కొనరు. అన్నయ్య వేసుకోరా, ఆడికి పొట్టి అయిపోయింది. పొట్టి అయిపోగానే ఏమంటారు? వాడేస్తారు. పొట్టి అయిపోయింది, ఈడికి పొట్టి అయిపోయింది అనుకో, కుట్లిప్పుతారు. కుట్లిప్పే రోజులు పోయేలేండి. ఇప్పుడు ఆ రోజుల్లో మా రోజుల్లో కుట్లిప్పేసేవారు. కింద మడత ఉంటుంది కదా, ఆ మడత కుట్లిప్పుతారు, పొట్టి అయిపోతా ఉంటాయి. ఇప్పుడు ఆ గుడ్డ ముక్క కూడా పాడైపోతే అప్పుడు మసిగుడ్డ కిందకి వెళ్ళిపోతుంది కదా. ఒక వస్తువుని ఎలా వాడాలో
అంతలాగా వాడుతూ ఉంటాం. ఇక్కడ సాధారణంగా అందరూ నూనె డబ్బాలే కొంటున్నారు, టిన్లే కొంటున్నారు. నూనె టిన్లు 15 లీటర్ల టిన్ను కొనిసిన తర్వాత ఆ టిన్ ఏం చేస్తారు? అయిపోగానంటే లోహాటేన్ అన్నాడు ఇక్కడ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? టేన్ ఉంది మన ఇంట్లో, అది ఆడికి దాచి పెట్టాలి. ఇంట్లో ఎక్కడో మూలనో బయటో అటక మీదో ఒక వస్తువు కొనిసిన తర్వాత ఆ వస్తువు అయిపోయిన తర్వాత దాన్ని ఇంకెలా వాడాలో ఆడొక నెల రాకపోతే 2 నెలలు రాకపోతే తుప్పట్టేస్తూ ఉంటుంది. అయినా ఉంచుతాం. ఎంత వస్తుంది మహా అయితే? 10 రూపాయలు 15 రూపాయలు, మహా అయితే 10 రూపాయలు 15 రూపాయలు. ఆ 10 రూపాయలు ఆ తెచ్చుకుని ఎక్కడైనా ఒక ఎకరం కొనేస్తారా? కొనరు కదా. అయినా ఏంటి దాచి? అంతే. ఎవరన్నా వదిన గారు పాతది నూనె టిన్ ఉందంటే మనసు రాదు చూడండి. ఆ 10 రూపాయల కోసం మీ మనసు రాదు. ఆ టిన్ను ఎలాగైనా ఆడికిచ్చా ఆ 10 రూపాయలు తీసుకుంటే తప్ప. ఒక వస్తువుని వాడాలి అంటే ఎంతలా వాడాలో అంతలా మనం వాడగలుగుతాం, తీవ్రంగా వాడగలుగుతాం, పూర్తిగా అయిపోయే వరకు వాడతాం. ఆ వస్తువుని ఎలా కావాలన్నా మనం అలాగా వాడగలుగుతాం. నేను ఇప్పుడు ఒక చెప్తాను, ఒక పదం చెప్తాను, ఒక వచనం చూపిస్తాను. మనకి ఏం తెలుసో ఎలా వాడుతున్నామో ఎంతవరకు వాడుతున్నామో చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ మాట. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అందుకు ఆయన ఏంటి వస్తుంది అన్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఈ సన్నిధి అనే పదం ఎప్పుడైనా విన్నారా? మనకు బాగా తెలిసింది ఏంటంటే దేవుని సన్నిధి. ఇంకెప్పుడైనా విన్నారా? సన్నిధి రొట్టెలు అంటారు, విన్నారా? మన ఈ తినే కమ్యూన్ రొట్టెలు సన్నిధి రొట్టెలు అంటారు. అట్లా సన్నిధి అనే పదం మనం ఎక్కడేంటంటే దేవుని సన్నిధి. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట మళ్ళీ చదవండి. అది అందుకు ఆయన ఇక్కడ నా సన్నిధి నీకు తోడుగా వస్తున్నాడు. దేవుడు తోడుగా వస్తున్నాడు, సన్నిధి తోడుగా వస్తున్నాడా? ఇంక దేవుడు రాడేంటి, సన్నిధి రాడేంటి? నేను నీకు తోడుగా వస్తాను అని ఒక పదం అన్నాడు అనుకోండి, అది వేరు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ సన్నిధి అంటే ఏంటి? ఇంతకీ దేవుడు మాట్లాడుతున్న మాట నేను వస్తాను అనలేదు, సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటున్నాడు. సన్నిధి అంటే ఏంటి? ఇంతకీ కృప. ఆయన కృప తోడుకుంటుంది. ఇంకా ఏదమ్మా? ఆయన ఆత్మ. మంచి పదం. ఆయన ఆత్మ తోడుగా వస్తుందని. ఇంకేమన్నాయా? అది ఆయన సన్నిధి అంటే ఆయన తోడుగా వచ్చినట్టే. ఇప్పుడు సన్నిధి అంటే ఒక ఉనికిని తెలపడం, రైట్? ఇప్పుడు అనుకుందాం, ఈ గ్రామం అంతా ఏదో ఇబ్బంది వచ్చి ఆర్మీ వాళ్ళు చుట్టుముట్టి కాపలా కాస్తున్నారు అనుకుందాం. ఆర్మీ వాళ్ళు అంతా చుట్టుముట్టి కాపలా కాస్తున్నారు. ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు, బయట వాడు ఎవరు లోపలికి రావడానికి లేదు. ఇప్పుడు ఈ ఊరు చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళు, ఈ ఊరు చుట్టూ ఉన్న ఆర్మీ వాళ్ళు మధ్యలో మనం ఉంటాం. వారు ఉన్నారు అనేది నమ్ముతాం. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవ్వదు. ఇప్పుడు అగరబత్తి వెలిగిస్తారు. అగరబత్తులు వెలిగించారు ఎప్పుడైనా? అందరూ వెలిగించారా? వెలిగించారు. అగరబత్తి వెలిగించారు. ఒక దగ్గర వెలిగించినప్పుడు పొగ కొంచెం వరకు కనిపిస్తుంది. పైకి వెళ్తున్నప్పుడు పొగ కనిపిస్తుంది. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుందా? పొగ మీకు కనపడదు, కొంతవరకు కనిపిస్తుంది. కానీ వాసన, మీరు ఆ వాసన అనుభవిస్తారు లేదా? అది అనుభవించడం అంటే ఆ అగరబత్తిలో ఉన్న వాసని
అనుభవించడం. ఇప్పుడు దేవుని సన్నిధి అంటే ఏంటంటే దేవుణ్ణి అనుభవించడం. మీకు ప్రత్యక్షంగా కనపడ్డు, ప్రత్యక్షంగా ఉండడు, ఆ తాకిడి ఉండదు, కానీ దేవుడు ఉన్నాడు అని మీరు అనుభవించడం. పిల్లల వైపు చూడొద్దు, మీరు నా వైపు చూడండి, మాట పోతుంది. దేవుని సన్నిధి అంటే ఆ దేవుడు నాతో ఉన్నాడు అని అనుభవపూర్వకంగా తీసుకోవడం, రైట్? దేవుని సన్నిధి అంటే దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చదవండి అది. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని అన్నాడు. విశ్రాంతి కలుగజేయుటకు. విశ్రాంతి కలిగి చేస్తానన్నాడు. ఇక్కడ దేవుడు నాతో ఉన్నాడు అని అనుభవపూర్వకంగా మీరు అనడం. ఇప్పుడు ఆ అగరబత్తి వాసన మీరు ఎలాగైతే మీకు కనపట్లేదో, మీ ఒంటికి ఎలాగైతే తాకట్లేదో, కానీ మీ ముక్కు వాసన చూసి పీలుస్తుందే అనుభవపూర్వకంగా, ఎప్పుడైనా దేవుని అలాగ అనుభవించారా? ఎప్పుడైనా దేవుని అనుభవించారా? ఒక 10 రూపాయలు అగరబత్తి ప్యాకెట్ వెలిగించిన తర్వాత వాసన వస్తుందని తెలుస్తుంది. జీవం గల దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు మాట్లాడుతున్నాడు, జీవం గల దేవుడు చూస్తున్నాడు అని అనుభవం ఉంది. కానీ దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక అనుభూతి పొందారు ఎప్పుడైనా? బాగా ఎండలో ఉన్నారు, ఇంట్లో ఏసీ ఆన్ అయింది, లోపలికి వెళ్ళగానే ఏమవుద్ది? అబ్బా అనిపిస్తుందా? అనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. మీ శరీరం ఏ అనుభూతి పొందుతుంది? కనిపిస్తుందా చల్లదనం? కనపట్లే, కానీ అనుభవం పొందుతా లేదా? ఇప్పుడు దేవుడు మీకు కనపట్లే, తాకట్లే, అనుభూతి పొందారా? దేవుని సన్నిధిని అనుభూతి పొందారా? ఏళ్ళ తరిపడి జరిగిపోద్ది జీవితాలు. క్రైస్తవులు ఆనాటి క్రైస్తవుల నుంచి ఈనాటి క్రైస్తవంకి వస్తుంది. ఒక్కడికి దేవుడిని అనుభూతి ఉందా అంటే ఒక్కరు చెప్పలేం మనం. దేవుడిని నేను అనుభవించానండి, అనుభవిస్తున్నాను దేవుడిని, ఒక్క సాక్ష్యం బయటికి రాదు, యథావిధంగా వెళ్తూ ఉంటుంది. దేవుడు వేరు, దేవుడి సన్నిధి వేరు. అంటే దేవుడి సన్నిధిని అనుభవించడం రావాలి. చాలా సునాయాసంగా మనం చెప్పే పద్ధతి ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో మోకరిచ్చి ప్రార్థన చెయ్యే. సన్నిధి అంటే నీకు తెలియదు ఇప్పటికి, ఆడ చెప్తాం మళ్ళీ సన్నిధిలో ప్రార్థన చెయ్యి అని. సన్నిధి అనుభవం అదొకటి, ఒక గొప్ప అనుభవం. దేవుని సన్నిధి అనేది చాలా బరువైనది, చాలా గొప్ప మాట. అది అంత గొప్ప మాట అనుభవపూర్వకంగా తీసుకోకపోతే జీవితం వ్యర్థం, జీవితమే వ్యర్థం. ఇప్పుడు దేవుని సన్నిధి అనే పదం మనం చాలాసార్లు వినిసాం, కానీ అనుభూతి లేదు. ఇప్పుడు టర్కిష్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా విన్నారా? మీరు పిల్లలు ఏమైనా ఉంటారు, మీరు టర్కిష్ ఐస్ క్రీమ్ అని, మీరు టర్కీలో చేసే ఐస్ క్రీమ్ అది. మీరు కొన్ని వీడియోలు చూసే ఉంటారు. ఆడ ఐస్ క్రీమ్ ఇలా తీసి ఇలా పెట్టి ఇలా లాగుతూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, ఎవడో ఆట ఆడిస్తాడు ఆడు ఐస్ క్రీమ్. ఇలా టోపీ ఒకటి పెట్టుకుని. ఇప్పుడు మీరు టర్కిష్ ఐస్ క్రీమ్ ముంచి తిన్నారా అంటే? తినడం వేరు, వినడం వేరు. తిన్న తర్వాత మీకు అర్థమవుతుంది, అది చాలా గట్టిగా ఉంటుందండి. ఐస్ క్రీమ్ చాలా గట్టిగా ఉంటుంది, అలాగే నోట్లో అయితే కరిగిపోద్ది. మళ్ళీ మీరు సుత్తెట్టు కొట్టాలి, కత్తెట్టు కొయ్యాలి, అలా ఉంటుంది. అంత గట్టిగా ఉంటుంది, కానీ నోట్లో అయితే కరిగిపోతుంది. దాని స్పెషాలిటీ అది. ఇప్పుడు ఆ టర్కిష్ ఐస్ క్రీము మీరు వింటారు, చూస్తారు, తినలేదు. అనుభూతి ఎప్పుడు వస్తుంది? తిన్నాక వస్తుంది కదా. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే మీరు ఏం చెప్తారు? ఉన్నాడని చెప్తారు. ఎలాగని చెప్తే? తెలుసుకున్నారు అంతే, మీకు అనుభూతి లేదు, అంతేనా? మీరు దేవుడి గురించి విన్నారు అంతే తప్ప అనుభూతి లేదు. కొన్నిసార్లు మీరు గమనించారా, కొందరు సాక్ష్యం చెప్తూ ఉంటే లోపల వణుకొచ్చి అబ్బా అనిపిస్తుంది. ఏం చెప్పాడు సాక్ష్యం, ఎంత గొప్పగా చెప్పాడు సాక్ష్యం, భలే చెప్పాడు అనిపిస్తుంది. లోపల మీ అంతరంగం కదులుతూ ఉంటుంది. ఒకడు మాట్లాడుతున్నప్పుడు కదిలింది ఎప్పుడైనాగా బాగా హృదయం ఎందుకు కదులుతుందంటే ఆడ అనుభవం పొంది మాట్లాడతాడు, అనుభూతి పొంది మాట్లాడతాడు. ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవించడం రావాలి. దేవుని సన్నిధిని అనుభవించడం. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తి దేవుణ్ణి, ఆయన సన్నిధిని అనుభవించడం రావాలి. కొన్ని పరీక్షలు చెప్తాను. ఈ పరీక్షల్లోని దేవుడు మనం అనుభవిస్తున్నామా లేదా? ప్రారంభంలో చెట్టిన ఒక గొడ్డ మొక్కని ఎలా వాడతామో
ఎంత తీవ్రంగా వాడతామో, ఎంత దారుణంగా వాడతామో అంతలా వాడతాం గుడ్డ మొక్కని. ఒక నూనె డబ్బాని ఎంతలా వాడాలో అంతలా వాడి తీరుతాం. ఇప్పుడు దేవుని సన్నిధిని, ఆ దేవుని సన్నిధి అనే పదాన్ని, దేవుని సన్నిధి అనే ఒక అనుభవాన్ని సరి అయిన పద్ధతిలో వాడకపోతే ఆ సన్నిధి అనే పదానికి విలువే ఉండదు. దేవుడు, ఆయన సన్నిధి. రైట్. మొట్టమొదటి నేను చెప్తున్నాను, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ మాట. నేను ఇక్కడ చెప్పే పదము ఒకవేళ సన్నిధి అని, ఒక నిమిషం, నేను చెప్పే పదము సన్నిధి అనే పదము మీ తెలుగు బైబిల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో సన్నిధి అనే పదం రాస్తాడు. రైట్. అక్కడ నేను ఎక్కడెక్కడ చెప్తున్నానో అవన్నీ సన్నిధి అనే పదాలే ఉంటాయి. చదువు. ఎందుకనగా నీ నిరీక్షణ సిగ్గుపరచదు. రైట్. ఇక్కడ పరిశుద్ధాత్మ దగ్గర సన్నిధి. ఆత్మ మీకు కనిపించిందా? ఆత్మ కనిపిస్తుందా? కనపడదు. అంటే దేవుని సన్నిధిని అక్కడ అనుభవించినాం. మళ్ళీ ఒకసారి చదువు 5:5. ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? ఏదైనా సరే, ఎవరైతే దేవుడిని పట్టుకుంటారో, ఎవరైతే దేవుడి కోసం జీవిస్తారో, దేవుడి కోసం బ్రతుకుతాడో ఆ వ్యక్తులు ఏ విషయంలోనే సిగ్గుపడరు. ఒక మంచి నిరీక్షణ కలిగి ఉంటాడు. పిల్లల వైపు చూడొద్దు, నా వైపు చూడండి. పిల్లడు రోజంతా ఉంటాడు, కావాలంటే ఉంచేసుకోండి మీ ఇంట్లో. దేవుడి కోసం జీవించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిరీక్షణ కోల్పోరు. ఏం కోల్పోరు? అన్ని వేళలో ఒకే నిరీక్షణ ఉంటుందా? అన్ని వేళలో ఒకే నిరీక్షణ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిని అనుభవపూర్వకంగా వస్తాడో ఆ వ్యక్తికి నిరీక్షణ అన్ని వేళలో ఒకలాగే ఉంటుంది. ఏ రోజు భయపడ్డు, ఏ రోజు నిరీక్షణ కోల్పోడు. ఆ నిరీక్షణ స్పష్టంగా ఉంటుంది. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడికి సాధ్యం అంటాడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిని అనుభవించడం వస్తుందో, మీకు ఎప్పుడైనా కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు మీరు అడుగు పెట్టినప్పుడు ఒక నెమ్మది ఎప్పుడైనా కలిగిందా? ఏదైనా చర్చిలో కలిగింది ఎప్పుడైనా? కొన్ని సంఘాల్లో ఉంటాయి. కొన్ని సంఘాల్లో మీరు ఆ చర్చ్ లోపలికి, ప్రాంగణం లోపలికి అడుగు పెట్టగానే ఒక తెలియని నెమ్మది ఉంటుందండి. హృదయం కలుగుతుంది. ఆ దేవుని సన్నిధి అక్కడ ఆవరిస్తుంది. ఇప్పుడు నిరీక్షణ విషయంలో ఒకవేళ మనం అటు ఇటు అయిపోతుంటే, ఒక మంచి నిరీక్షణ కలిగి ఉండలేకపోతుంటే, మన నిరీక్షణ సన్నగిల్లుతుంటే, మన నిరీక్షణ వీక్ అయిపోతూ ఉంటే, ఏంటో సర్లే పోన్లే, ఈ ఆలోచన వచ్చిందంటే మీకు ఇంకా దేవుని సన్నిధి అనుభవించడం రాలేదని అర్థం. దేవుని సన్నిధిని అనుభవించడం అంటే మీ నిరీక్షణ ఏ రోజు కోల్పోరు. ఏ రోజు కూడా మీ నిరీక్షణ ఒకేలాగుంటుంది. ప్రతిసారి మీ నిరీక్షణ ఒకే తీరులో ఉంటుంది. నిరీక్షణ మారదు. నిరీక్షణ మారిపోతుందంటే, హోప్ మారిపోతుందంటే దేవుని సన్నిధిని ఇంకా మీరు అనుభవించడం రాలేదు. దేవుని సన్నిధి ఉందనే విషయం తెలుసు, కానీ దేవుని సన్నిధిని ఇంకా అనుభవపూర్వకంగా మీకు ఇంకా రాలేదని అర్థం. రెండో విషయం చెప్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ మాట. ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి అసలు అందరూ. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఇంకోసారి చెప్తున్నాడా? మరలా చెప్తున్నాడా? ఏం చెప్పాడు మరలా? అదే మాట చెప్పాడా? ఇంకో మాట చెప్పలేదా? మళ్ళీ చదవండి, అది అందరూ చదవండి. ఎప్పుడు ప్రభునందు ఆనందించాలి. మీగో మళ్ళీ చెప్తున్నాను, మరలా ఆనందించండి. ఒక్కసారి మీ పక్కన చెప్పండి ఆ మాట. ఆనందించడం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను చెప్పండి. మరలా చెప్తున్నాను అన్నారు. మళ్ళీ స్టార్ట్. ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను, ఆనందించండి. ఎప్పుడైనా ఆనందం కోల్పోయిన రోజులు ఉన్నాయా? సంతోషం కోల్పోయిన రోజులు ఉన్నాయా? ఎప్పుడు ఆనందించుకున్నాడా? అప్పుడప్పుడు ఆనందించుకున్నాడా?
ఎల్లప్పుడూ 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 ఆనందించాలి. మనకి ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందా, అప్పుడప్పుడు ఆనందం ఉంటుందా? ఎన్ని రంగులు మారుతూ చూడండి మన ముఖాలు. బాగున్నప్పుడు మంచిగా అయినప్పుడు అబ్బా ఇక వికసించిపోద్ది, కిలకలు ఆడిపోద్ది. ఏం తేడా అయినప్పుడు లోపలంతా కరెంటు పోయి జీవం పోయి ఏంటో నీరసం, ఏంటో తెలియని బాధ, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చినట్టుగా, అన్ని బాధలు నాకే వచ్చినట్టుగా. ఇప్పుడు దేవుని సన్నిధి అనుభవించడం అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? ఆనందించాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందించాలంట. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిని అనుభవిస్తారో, దేవుని సన్నిధిని రుచి ఎరుగుతారో వాళ్ళలో ఉంటుందండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఆనందపో ఇంకోటి ఉండదు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిని అనుభవిస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆనందిస్తారు. ఏ రోజు ఏ విషయంలోని బాధ రాదు. ఫస్ట్ది నిరీక్షణ కోల్పోరు. దేవుని సన్నిధిని ఎవరైతే అనుభవిస్తారో వారు ఏ విషయంలోని నిరీక్షణ కోల్పోరు. ఏ విషయంలోని ఇప్పుడు ఒక విషయంలో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మనకు ఏమనిపిస్తుంది? ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయారు ఏమనిపిస్తుందా? అక్కడే హోప్ కోల్పోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిని అనుభవించడం రావాలి. దేవుని సన్నిధిని అనుభవించేవాడు ఎప్పుడు ఎక్కడ నిరీక్షణ కోల్పోడు, ఎప్పుడు ఏ విషయంలో కూడా సంతోషాన్ని కోల్పోడు. మూడో విషయం చెప్తున్నాను. యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా 40:31. యెషయా 40:31. ఎవరి కోసం? నవీన కోసమా? అంటే దేవుడి కోసం ఎవరైతే ఎదురు చూస్తారో కొత్త బలం వస్తుందంట వారికి. వాళ్ళు పక్షికి రాజు వలె పైకి ఎగురుతారు. రైట్. ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూసేవారు అన్నాడు? దేవుడి కోసం ఎవరైతే ఎదురు చూస్తారో కొత్త బలాన్ని పొందుకుంటారంట. ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవించేవాడు బలహీనత వచ్చినా దేవుని బట్టి ఒక కొత్త బలాన్ని పొందుకుంటాడు. కొన్ని విషయాల్లో మీకు ఎప్పుడైనా బలం పోయినట్టు అనిపించిందా? కొన్ని విషయాల్లో విసిగి బలం పోయినట్టు అనిపించిందా? నీరసం వచ్చినట్టు అనిపించిందా? ఎక్కడి నుంచి మీకు సహాయం దొరకదు, ఏ రూపంలో సహాయం రాదు, ఏ మాట ఉండదు, ఏంటో తెలియని ఒంటరి భావంలోకి వెళ్ళి బలం కోల్పోయావు. దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించడం రాలేదని అర్థం. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే ఈ వచనాన్ని, నిర్మఖండంలో ఉన్న వచనాన్ని, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అనే వచనాన్ని బల్ల మీద రాస్తారు. బండి డూమ్ మీద రాయించి కారు అద్దం మీద రాయిస్తారు. దాని అర్థం ఏంటి? ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేయాలని, ఏ యాక్సిడెంట్లు అవ్వకూడదని దాని అర్థం. ఇప్పుడు ఈయన దేనికోసం వాడుతున్నాడు? బండి మీద రాసినందుకు. కారు మీద ఎందుకు రాశాడంటే దాని అవసరం ఏంటి అంటే ఎక్కడికి వెళ్తే కాపాడాలి, యాక్సిడెంట్ అవ్వకూడదు, చెక్కు చెదరకూడదు మనిషి, బండి ఈయన. ఇప్పుడు దేనికోసం వాడుతున్నాడు ఈ మాటని? సొంత స్వలాభం కోసం. అనుభవిస్తున్నాడా? వాడుతున్నాడు అంతే. ఈ పదాన్ని, ఈ వచనాన్ని వాడుతున్నాడు. విచిత్రం అంటే దేవుడు ఆ విషయంలో సాయం చేస్తాడు. ఎలా వాడినా సాయం చేస్తాడు. ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవించిన రాస్తే కాదు, స్టిక్కర్ వేస్తే కాదు, అనుభవపూర్వకంగా తీసుకోవాలి ఆ విషయంలో. ఇప్పుడు ఓపిక కోల్పోతున్నావు, నీరసం వచ్చేస్తుంది ఆ విషయంలో, ఇంక ఏంట్రా బాబు అని అనిపిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించడం రావట్లేదు అని అర్థం. ఏ వ్యక్తి అయితే దేవుని కోసం, మళ్ళీ చదవండి, దేవుడి కోసం ఎవరైతే వేచి ఉంటారో, వెయిట్ చేస్తారో వారికంట నూతనమైన బలము దేవుడి దగ్గర నుంచి వచ్చేస్తుంది. అది ఒకవేళ బలహీన పడుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మన లోపల దేవుని సన్నిధి అనే పదం తెలిసింది కానీ అనుభవపూర్వకంగా అనుభవించడం రాలేదు. దేవుని సన్నిధి తెలుసుకోవడం వేరు, దేవుని సన్నిధిని అనుభవించడము వేరు. 5వ విషయం చెప్తున్నాను, పట్టుదల అనండి. పట్టుదల కలిగి ఏదైనా విషయంలో సాధించారా? మీ సొంత విషయాలు స్త్రీలు సాధిస్తారు కదా, సాధించరా? సాధించడంలో స్త్రీ అండి నంబర్ 1. ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ ఎవరైనా కొట్టారంటే దాంట్లో స్త్రీ ఉంటుంది. సాధించడం, పట్టుదల కలిగి సాధించడం. కొన్ని మీరు పట్టుదల కలిగి సాధిస్తారు,
పట్టుదల కలిగి. దైవికమైన విషయాలు ఎప్పుడైనా అలాంటి పట్టుదల ఉందా? దైవికమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు అంత పట్టుదల ఉందా? మన అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ వస్తువుని ఎంతలా వాడాలో వాడతాం, సరి అయిన పద్ధతిలో వాడతాం. దేవుని సన్నిధి అనే పదాన్ని ఎలా వాడాలో అలా వాడలేకపోతున్నాం, ఏ రూపంలో వాడాలో అలా వాడలేకపోతున్నాం. దేవుని సన్నిధిని అనుభవించేవాడు పట్టుదలగా ఉంటాడు, ఆ పట్టుదల కోల్పోడు. ఎలాగైనా ఆ ఆత్మీయమైన విషయాలు సాధించి తీరుతాడు. ఆ విషయంలో దేవుని గురించి అనుభవం పొందినవాడు. ఒక మహామొండోడు ఉండేవాడు మా దగ్గర, మహామొండోడు, మా టీంలోనే అతి భయంకరమైన మొండి. ఇంకా వాడు ఉంటే తలనొప్పి తప్ప ఇంకోటి ఉండదు, వాడు ఉంటే పని పాడడం తప్ప ఇంకోటి ఉండదు. వాడిని వదిలేమనేవారు, వాడిని వదిలేస్తే బెటర్ బాబు, వాడిని పిలకపోతే బెటర్ బాబు అని. నా లోపల అది ఉండేది కాదు. అంత మొండిగా ఉండేవాడు, దేవుని కోసం ఇంకెంత మొండిగా పని చేయగలుగుతాడు, ఇది నా ఆలోచన. అందరూ అనేవారు వాడిని పక్కన పెట్టి అన్నా ఎందుకన్నా వద్దన్నా అని. ఏ రోజు ఆ విషయంలో పక్కన పెట్టాలన్న ఆలోచన నాకు రాలేదు. ప్రార్థన పట్టుదలగా ప్రార్థన చేశానండి. అందరికంటే నంబర్ 1 స్థితిలో ఆడొచ్చాడు. ఏమైందో తెలియదు, ఎలాగైందో తెలియదు, ఆ మనసుని ఏం చేసాడో కూడా తెలియదు. ఆ ప్రార్థన విషయంలో ప్రభు చేసింది, మొండోడిని మార్చి మొండిగా పనిచేయడం ప్రారంభించాడు, ఇంకా మొండిగా. ఇప్పుడు పట్టుదల వేడకుండా ఎవరు ప్రార్థన చేస్తారంటే దేవుని సన్నిధిని అనుభవించారు. దేవుని సన్నిధి అనే పదానికి చాలా విలువ ఉంది, చాలా బరువైన పదం. అది ఎలా పడితే అలా తీసుకోవడానికి లేదు. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తి దేవుని సన్నిధిని అనుభవిస్తాడు. అనుభవించావా పట్టుదల ఏ రోజు వీడవు. 6వ విషయం చెప్తున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ మాట. 5:18. కొన్ని విషయాలందు ప్రతి ఉందా మీ బైబిల్లో? ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. చాలు. ఎన్ని విషయాల్లో? అన్నీనా? కొన్నా? మనం అన్నీ చెల్లిస్తాం, కొన్ని చెల్లిస్తాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు బైబిల్లో? అన్నీ అంటున్నాడు, కొన్ని అంటున్నాడా? అన్ని విషయాల్లో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మరి మనమేంటి కొన్ని చెల్లిస్తాం? జరిగితే దేవునికి స్తోత్రం, జరగకపోతే దేవుడు ఎందుకు తెలిసేసాడు? జరిగితే దేవుని స్తోత్రమా, సాక్ష్యమా, కృతజ్ఞత కూటమా? జరగకపోతే, ఏమీ రాకపోతే, అన్ని నష్టాలైతే కృతజ్ఞత లేదా? ఇప్పుడు అన్ని విషయాల్లో కృతజ్ఞత చెప్పాలి. చెప్తామా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు. అన్ని విషయాలు చూస్తాడు. ఇస్తే ఎలాగుంటావు, ఇవ్వకపోతే ఎలాగుంటావు, ఈ రెండు చూస్తాడు. ఇస్తే నీ హృదయం ఏంటి, ఇవ్వకపోతే నీ హృదయం ఏంటి. నిజంగా దేవుడు కావాలనుకునేవాడు, నిజంగా దేవుడి కోసం జీవిస్తూ అనుకునేవాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకలాగే ఉంటాడు. మన బ్రతుకులు ఎక్కడ తేలిపోతాయంటే, ఇచ్చినప్పుడు నీ చెప్పే కృతజ్ఞత చాలా తీవ్రంగా ఉంటుంది, ఇవ్వనప్పుడు నీ లోపల నుంచి వచ్చే సనుగుడు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు కావాలా, దేవుడిచ్చేవి కావాలా అంటే ఇక్కడ దొరికిపోతాం మనం. ఇప్పుడు అన్ని విషయాల్లో కృతజ్ఞత చెప్పాలి, అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. విచిత్రం చెప్తాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి, మా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఏం కళ్ళుకి మాయ జరిగిందో, బుర్రలో ఏం తేడా జరిగిందో కూడా తెలియదండి, ఏమైంది తెలియదు. మ్యాథ్స్ ఎగ్జామ్ రోజునే టైం టేబుల్ చూస్తే నాకు సైన్స్ కనిపిస్తుంది, ఫిజిక్స్ కనిపిస్తుంది. మ్యాథ్స్ రోజున ఫిజిక్స్ కనిపిస్తుంది. తీవ్రంగా ఫిజిక్స్కి రెడీ అయిపోయాను. వెళ్ళిపోయాను నా సెంటర్కి, ఎగ్జామ్ సెంటర్కి. ప్రిపేర్ అయ్యావా, క్వశ్చన్స్ మాకే వచ్చాయి. సిద్ధపడ్డావా, ప్రిపేర్ అయ్యావా, బాగా ప్రిపేర్ అయ్యావా, ఇవన్నీ వస్తాయి. అయిపోయాను అన్నాను. మా ఊళ్ళన్నీ చూస్తుంటే
మ్యాథ్స్ పుస్తకాలు పట్టుకుని ఉన్నారు. ఇదేంటి, ఇది రేపు కదా, ఇప్పుడు నుంచి తెచ్చావు, ఇప్పుడు నుంచి చదివేస్తున్నావా అన్నాను. జోకా అన్నాడు. కాదు, ఇది రేపు కదా అన్నాను. ఇది ఈరోజు జోకులు వేస్తున్నాడు చూడరా, ఎగ్జామ్ చేసినట్టు కూర్చోన్నాడు. ఈరోజు ఏంటంటే మ్యాథ్స్, రేపు ఫిజిక్స్. చెమటలు పట్టడం మొదలెట్టాయండి. ఏం చూసానో ఎక్కడ మాయ జరిగిందో తెలీదు. ఇటుది అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండి నేను ఎవరిని తిట్టాలి? ఉదయం లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని దేవా 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 అనుకుంటా ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళి ఏ రోడ్ని అయిపోయాను. ఇప్పుడు ఎవరిని అనాలి? ప్రార్థన చేస్తే దేవుడు కనీసం చెప్పలేదు, నాకు కనీసం తెలియపరచలేదు. నాకు ఎంత అన్యాయం. ఇప్పుడు దేవుడిని దూషించాలా దూషించద్దా? ఇప్పుడు ఏం చెప్తుంది బైబిల్లో? ఎన్ని విషయాల్లో అంట వస్తుందా లోపల నుంచి? ఈ రెండు చేసావు ప్రభా కృతజ్ఞతలు అని చెప్పాలంట. చెప్పచ్చా? ఇప్పుడు చెప్పగలుగుతానా? ఏ మాత్రం సంకోచించకుండా అస్సలు లోపల ఒక చిన్న నవ్వుకుని ప్రభా వందనాలు అనుకునే వెళ్తాను, నీ ఇష్టం అని చెప్పి వెళ్ళాను. మ్యాథ్స్ కంటే ఎక్కువ దానికే వచ్చాయండి. అదే ఫిజిక్స్ కంటే ఎక్కువ దానికే వచ్చాయి నాకు. ఏ విషయంలో కృతజ్ఞత చెప్పాలో దేవుడు పరీక్షిస్తాడో. మీకు వేస్తాడు ఒకసారి, అప్పుడు మీరు ఎలాగ ఉన్నారో, మీకు ఆపుతాడు ఒకసారి, అప్పుడు ఎలాగ ఉన్నారో. అక్కడ కనుక హృదయం మీది అలా గెలిచిందనుకో, వెచ్చలవిడిగా మీ దగ్గరకు వచ్చేస్తుంది. వెచ్చలవిడిగా దేవుని సన్నిధిని అనుభవించడం రావాలి. దేవుని సన్నిధి ఎవరైతే అనుభవిస్తారో ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పడం ప్రారంభిస్తారు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏది వచ్చినా ప్రభా స్తోత్రం 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 చెప్తాను, కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. అన్ని వేళలా కృతజ్ఞత చెప్పేవాడు దేవుని సన్నిధి అనుభవించిన వాడు. మనం చెప్పలేకపోతున్నాం అంటే దేవుని సన్నిధి అనే పదం తెలిసింది, కానీ అనుభవపూర్వకంగా ఇంకా ఆ పద్ధతి ఇంకా రాలేదు మనకి. 7వ విషయం చెప్తున్నాను నేను. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఎప్పుడు వీరిద్దరూ ఆ తినద్దన్న పండు తినిన తర్వాత, ఆదమ్మవ తినద్దన్న పండు తినిన తర్వాత ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. వారికి అప్పుడు అర్థమైంది దిగంబరులని. చేశారు. దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. ఏం పడి ఇప్పుడు మళ్ళీ 8వ వచనం చదవండి ఒకసారి. చల్లపూట ఆదాము అవ్వ తోటలో సంచరించుచున్న పదం గుర్తుపెట్టుకోండి. దేవుడైన యెహోవా స్వరము విని వారు భయపడి దాక్కున్నారు. ఇక్కడ గమనించండి, తోటలో దేవుడు సంచరిస్తున్నాడు అని విన్నారు అంట. అంటే దేవుడు వచ్చారనేది ఎలా వింటారు? ఏ అంబులెన్స్లో కొయ్యం అనేసి వస్తాడా? మరి ఎలా విన్నారు వాళ్ళు? ఎలా వినుంటారు? అంటే దేవుడు సంచరిస్తున్నాడు అనే విషయం ఎలా గమనించుంటారు వాళ్ళు? ఆ సన్నిధిని అనుభవించడం వచ్చింది వాళ్ళకి. దేవుని సన్నిధిని ఇప్పుడు మనమందరం కళ్ళు మూసుకుని ఉన్నాం అనుకుందాం. కళ్ళు మూసుకుని ఉందాం. ఈ ముగ్గురిని లైన్గా నిలబెట్టి ముగ్గురిని రమ్మన్నాం అనుకుందాం. ఫస్ట్ నువ్వురా, ఫస్ట్ నేను పిలుస్తాను, సెకండ్ అని పిలుస్తాను. ఈడు వచ్చేటంటే అందరికి తెలిసిపోద్ది. తేజ వచ్చాడా అందరికి తెలిసిపోద్ది. వీళ్ళిద్దరూ వస్తే తెలియదు, కానీ ఆడొస్తే మొత్తం తెలిసిపోద్ది. ఎందుకు తెలుస్తుంది? స్పీడ్గా దబాలు వేసుకుంటూ వస్తాడు. అస్సలు నిదానం ఉండదు. ఇప్పుడు వీడు వస్తున్నాడని చూసేమా విన్నామా? అనుభవించాం, విని అనుభవించాం. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరు వస్తో తెలియదు. పిల్ల వచ్చేస్తాం, ఈడు మాత్రం అల్లాడు పుల్లగా వస్తాడు, ఈడు గాంట ఎత్తుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఈడు వస్తున్నాడని కళ్ళు మూసుకున్నా కూడా మనం అనుభవించుకోవాలి తేజగాడు వచ్చాడని. ఆ శబ్దము, ఆ ఊపుడు, ఆ స్పీడు,
అవన్నీ తేజగాడు వచ్చాడనే విషయం మనం కళ్ళు మూసుకుని గ్రహించగలం. రైట్? ఇప్పుడు దేవుడు సంచరిస్తున్నాడు అని గ్రహిస్తామా? ఏంటోనండి, ప్రార్థన చేసుకున్న దేవుడు స్వరం వినపట్లే, వాక్యం చదువున్న దేవుడు స్వరం వినపట్లే, సంవత్సరాల తరబడి ఉంటుంది, సంవత్సరం తరబడి అవుతూ ఉంటుంది, దేవుని స్వరం వినపట్లే. ఇదే కబుర్లు చెప్తారు, చల్ల కబుర్లు. ఇప్పుడు దేవుడితో అనుభవం ఉంటే, దేవుని సన్నిధిని అనుభవించడం వస్తే, పాపం చేసినప్పుడు మీకు ఆ సన్నిధి తెలిసిపోద్ది. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిని గమనించరా? ఆదామవ్వ తప్పు చేశారు, దేవుని సన్నిధి గమనించి టక్కని దాక్కుని పోయారు. చూడలే, శబ్దం విని అనుభూతి పొంది దాక్కున్నారు. ఎప్పుడైనా తప్పు చేసిన తర్వాత దేవుని స్వరం విని దేవుని సన్నిధి గ్రహించి అమ్మో అని వచ్చిందా? అంటే సన్నిధి ఉందా లేదా? ఇంతకీ ఆయన సన్నిధి మన తోడుగా వస్తుందని చెప్పింది. ఇప్పుడు పాపం చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత మనకు లోపల ఎలాంటి భయం కలగట్లే అంటే, సన్నిధి ఉందనుకోవాలా లేదనుకోవాలా? సన్నిధి ఉంది, భయం రావట్లే అంటే అనుభవించడం రావట్లేదు. దేవుని సన్నిధిని ఎవరైతే అనుభవిస్తారో ఖచ్చితమైన భయం వచ్చేస్తుంది. అమ్మో నేను ఇలా చేయకూడదు, అయ్యో నేను ఇలా చేయకూడదు, దేవుని సన్నిధి నా చుట్టూరు ఉంది, నాతో ఉంది, నా దగ్గరే ఉంది. దేవుని సన్నిధిని అనుభవిస్తే తప్ప తప్పు చేసినప్పుడు భయం అనేది కలగదు. ఒకవేళ తప్పు చేసినా భయం కలగట్లేదు అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి ఇంకా అనుభవించడం రాలేదని అర్థం. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం మరణించడానికి సిద్ధపడతాడో, దేవుని సన్నిధిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. దేవుని సన్నిధిలో అనుభవం ఉంది, దేవుని సన్నిధిలో శరీరం లేదు, మీకు స్వభావం తెలియదు, ఆ తాకిడి మాత్రమే తెలుస్తుంది. దేవుని సన్నిధి అంటే అనుభవపూర్వకంగా తీసుకునేది. ఉందా? అనుభవం ఉందా? ఎన్నేళ్ళు క్రైస్తవం మన జీవితం అయిపోయింది, ఎన్నేళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ దేవుని సన్నిధి అనే పదం వాడతాం తప్ప దేవుని సన్నిధి అనుభవం ఇంకా రాలేదంటే అర్థం ఏంటి? ఇంకెప్పుడు నేర్చుకుంటాం ఆ విషయాల్లోనే. దేవుని సన్నిధి అనుభవపూర్వకంగా తీసుకోవాలి. తీసుకుంటే ఏ రోజు దుఃఖ రోజు, ప్రతిరోజు ఆనందిస్తూ, ప్రతిరోజు కృతజ్ఞత చెప్తానే ఉంటావు. ఎక్కడ దుఃఖం చింత నీకు రాదు, నూతన శక్తితో ఉంటావు. దేవుని సన్నిధిని అనుభవించిన వచ్చిందా, కొత్త బలాన్ని పొందుకుంటూనే ఉంటాం, కొత్త శక్తిని పొందుకుంటూ ఉంటాం. ఏ విషయంలో కూడా నిరీక్షణ కోల్పోకుండా ఉంటాం. దేవుని సన్నిధిని అనుభవించడం వస్తే తప్పు చేయగానే నీకు భయం పడుతుంది. తప్పు చేయగానే భయం పట్టలేదంటే దాని అర్థం దేవుని సన్నిధిని ఇంకా అనుభవపూర్వకంగా తీసుకోవడం రాలేదు. ఆ పదం విన్నాం తప్ప ఇంకా తెలియలేదు మనకి. ఇప్పుడు ఉన్నది మనకంతా దేవుని సన్నిధే, ఇప్పుడు నడుస్తుందంతా దేవుని సన్నిధే. ఆ సన్నిధిని అనుభవించడం రావాలి. యేసుప్రభు నడిచిన రోజులో యేసుప్రభు శరీరంతో ఉన్నాడు, వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పంపుతున్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంది, అది అనుభవిస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. లేదంటే ఆ పదంలా